ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో ఇవాల్టి సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డుమ్మా కొట్టారు. మద్యం కుంభకోణం కేసులో A39గా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి. సిట్ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. 3 రోజులు గడువు ఇవ్వమని సిట్ని కోరినట్లు సమాచారం. కోర్టులో బెయిల్ పిటిషన్ ఉందని సాకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్ లిక్కర్ కేసులో ఇవాల్టి సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డుమ్మా కొట్టారని A39గా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుయినా. సో A39గా ఉన్నటువంటి ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య లైవ్లో అందిస్తారు. సాహిత్య, ఏ కారణాలు చెప్పి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు, మళ్ళీ ఎప్పుడు హాజరవుతాననేది సిట్ అధికారులకు చెప్పారా? మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను అయితే కనుక అరెస్ట్ చేశారు. అయితే ఈ నిందితులు ఏదైతే చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ఒక్కొక్కళ్ళని కూడా బయటకు తీస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా A38గా చేర్చి అతన్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అతని కుమారుడు కూడా ఇందులో జాప్యం చేశాడు. ఆ మనీ ట్రాన్సాక్షన్ల విషయంలో కానీ అక్కడి నుంచి ఇక్కడికి తరలించే క్రమంలో అయితే కనుక ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హస్తం కూడా ఉంది అని చెప్పి పోలీసులు అయితే నిర్ధారించి అతన్ని కూడా అరెస్ట్ చేసే పనిలో అయితే ఉన్నారు. ఇప్పటికే పరారీలో ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇవాళ సిట్ కార్యాలయానికి అయితే కనుక విజయవాడలో ఏదైతే సిట్ కార్యాలయం ఉందో ఇక్కడికి వచ్చి హాజరయ్యి విచారణలో అయితే పాల్గొనాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన పొద్దునుంచి కూడా ఎక్కడ వచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు. ఇప్పుడే మనకి సిపి ఆఫీస్ ఏదైతే సిట్ కార్యాలయం ఉందో ఇక్కడ ఎవరైతే సిట్ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కనుక 3 రోజుల గడువు అడిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ఈ 3 రోజుల పాటు వరకు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లో ఏదైతే వాదనలు కొనసాగుతాయో దానిలో ఒక ఏదైనా ఊరట ఏమైనా కలుగుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో ఆయన ఆగినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అదే నేపథ్యంలో సిట్ అధికారులు 3 రోజులు గడువు అడిగితే వాళ్ళు సెసేమేరా అసలు ఇవ్వము పర్మిషన్, ఖచ్చితంగా మీరు వచ్చి విచారణకైతే హాజరు కావాలి అని ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఏసీబీ కోర్టులో కూడా మోహిత్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించిన ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో దానికి కూడా ఇవాళ హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ అక్కడికి కూడా మోహిత్ రెడ్డి రావడం లేదు. అనేక కారణాలు, అంటే అతనికి గతంలో నుంచి కూడా సైనస్కి సంబంధించిన డిసీజ్ కానీ ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తూ కూడా ఆయన సిట్ అధికారులకు చెప్పినట్టుగా కూడా సమాచారం అవుతోంది. ఇదే నేపథ్యంలో 3 రోజులు గడువు అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వని నేపథ్యంలో ఆయన డుమ్మా కొట్టినట్టుగా కూడా మనకి పూర్తి సమాచారం అయితే అందుతూ ఉంది. ఇప్పటికే 9 మందిని విజయవాడ జిల్లా జైల్లో అయితే కనుక అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. జూలై 1 వరకు కూడా వాళ్ళకి రిమాండ్ అయితే ఎక్స్టెన్షన్ మొన్నటే జరిగింది. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా అనేక కోణాల్లో పోలీసులు ఇప్పటికే సిట్ అధికారులు కూడా అనేక విధాలుగా అయితే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అటువైపు A31, 32 కూడా బెయిల్ పిటిషన్లు వేసిన నేపథ్యంలో వాటి విచారణ కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి అయితే కొనసాగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పారు.